హాయ్ హలో వెల్కమ్ టు పాలసీ ఎక్స్పర్ట్ ఆన్లైన్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్లో ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏం లేదంటే చాలా సింపుల్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి పాలసీ తీసుకున్న వ్యక్తి తను కొంత టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ టర్మ్ ప్రకారం ప్రీమియమ్స్ అనేది చెల్లించుకుంటూ పోతాడు. ఇక్కడ టర్మ్ అంటే పాలసీ కాల వ్యవధి, అంటే ఇప్పటి నుంచి వచ్చే ఒక 35 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు మన యొక్క సూటబిలిటీని, మన యొక్క అవసరాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకొని డబ్బులు చెల్లించుకుంటూ పోవాలి. మధ్యలో గనుక ఏదైనా డెత్ వచ్చిందనుకోండి, అనుకోకుండా ఆ డెత్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కుటుంబానికి డబ్బులు చెల్లిస్తుంది. దాని తర్వాత పాలసీ అనేది స్టాప్ అయిపోతుంది. ఎటువంటి బెనిఫిట్స్ ఎవరికి రావు. ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు, అనుకోకుండా తనకి ఏదైనా డెత్ వచ్చినప్పుడు, ఇక డెత్ అంటే నార్మల్ డెత్ కావచ్చు, యాక్సిడెంటల్ డెత్ కావచ్చు, ఏదైనా డిసీజ్ వల్ల కావచ్చు, ఈవెన్ సూసైడ్ వల్ల కూడా కావచ్చు. కాకపోతే సూసైడ్ వల్ల కొంత ఒక కండిషన్ ఉంటుంది. పాలసీ పర్చేజ్ చేసిన డేట్ నుంచి 12 మంత్స్ 1 ఇయర్ తర్వాత సూసైడ్ కనుక అయినప్పుడు కూడా క్లెయిమ్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ ఈ విధంగా పాలసీ చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి డబ్బులు చెల్లిస్తుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా వర్క్ అవుతుంది. సో కొన్ని రకాల పాలసీస్ ఎలా ఉంటాయంటే, తను పాలసీ తీసుకొని టర్మ్ సెలెక్ట్ చేసుకొని డబ్బులు కట్టుకుంటూ వెళ్ళాడు. టర్మ్ అయిపోయేంత వరకు కూడా తనకి ఎటువంటి డెత్ రాలేదు అన్నప్పుడు అతనికి తిరిగి డబ్బులు ఇస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇలా 2 రకాలుగా ఉంటాయి. మీరు పాలసీ తీసుకొని ఒక టర్మ్ సెలెక్ట్ చేసుకోండి. మధ్యలో ఏదైనా డెత్ అయితే కంపల్సరీ మీకు డబ్బులు వస్తాయి, ఏ పాలసీ అయినా. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, కొన్ని రకాల పాలసీస్లో మీరు తీసుకున్న టర్ము తర్వాత కూడా మీకు ఎటువంటి డెత్ రాలేదు అంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ రావు. కొన్ని పాలసీలో తిరిగి మీకు కొంత బెనిఫిట్ అనేది వస్తుంది. ఇలా 2 రకాల డిఫరెన్సెస్తోని పాలసీస్ ఉంటాయి. మన వచ్చే వీడియోలో ఎటువంటి రకాల పాలసీస్ ఉంటాయి, ఏ పాలసీస్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరికి ఏ పాలసీ సూట్ అవుతుంది, ఎలా తీసుకోవాలి అనే వీడియోస్ మనం నెక్స్ట్ చేయబోతున్నాం. కాబట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇలా ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోకుండా చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ చాలా ముఖ్యం. ఎమోషనల్ సపోర్ట్ అనేది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ లేదా రిలేషన్స్ ఎవరితోనో ఒకరి ద్వారా ఎమోషనల్ సపోర్ట్ అనేది పొందుతారు. కాకపోతే ఫినాన్షియల్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది. సో అలా ఫినాన్షియల్ సపోర్ట్ కోసం మనం లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి పని లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. సో కాబట్టి ఇక్కడ ఇదే కాకుండా మనము లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఇంకా అంటే ఇంకెందుకు తీసుకోవాలి, ఇది ఒకటే బెనిఫిటా అంటే, ఇక్కడ మనం మధ్యలో అనుకోకుండా చనిపోయినప్పుడు మన కుటుంబానికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. తర్వాత మనకు కూడా ఫినాన్షియల్ సపోర్ట్గా ఉంటుంది. మనకు డెత్ కాలేదు, మనం పాలసీ తీసుకున్నాం, లాంగ్ టర్మ్ పాలసీ, అప్పటికి రిటైర్డ్ అయిపోయి ఉంటాం. ఆ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆర్థిక ఖర్చుల కోసం కూడా ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ అనేది మనం వాడుకోవచ్చు. అలా ఉపయోగపడుతుంది. లేదా మధ్యలోనే మీకు ఏదైనా పర్మనెంట్ డిజబిలిటీ వచ్చింది, మీరు ఎటువంటి పని చేయట్లేదు అంటే మీకే తిరిగి డబ్బులు చెల్లిస్తూ మీ ప్రీమియమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కడుతూ చివరికి మీకు ఏదైతే బెనిఫిట్ వస్తుందని మీరు ప్లాన్ చేసుకొని పే చేస్తారో ఆ విధమైనటువంటి బెనిఫిట్ కూడా ఇస్తారు. అలా కాకుండా మధ్యలో మీకు ఏదైనా చిన్న చిన్న ఒక షార్ట్ టర్మ్ మినిమం ఒక 10 to 15 ఇయర్స్ ఫినాన్షియల్ గోల్స్ ఉంటే కూడా మనం ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మనం తీర్చుకోవచ్చు. జనరల్గా ఫినాన్షియల్ గోల్స్ అంటే మనము సేవ్ అండ్ క్రియేట్ మెథడ్లో ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. సేవ్ అండ్ క్రియేట్ మెథడ్ అంటే మీరు ఒక టర్మ్ అన్న సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్గా కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతారు. చివరికి ఎంత డబ్బులు ఎంత వస్తుంది అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. జనరల్గా 8 to 4%తో కంపేర్ చేస్తారు. బట్ ఖచ్చితంగా అంత వస్తాయి అంటే ఆ టైం వరకే మనం వేచి ఉండాలి. బట్ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్లో మనకు ఒక 90 to 95% ఎలా వస్తుందంటే క్రియేట్ అండ్ సేవ్ మెథడ్. అంటే మీరు లాంగ్ టర్మ్ మీ ఫినాన్షియల్ గోల్ ఏంటో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఎంత డబ్బులు అవసరం పడతాయో మీరు ఇప్పుడే డిసైడ్ కాండి. దానికి అనుగుణంగా మీరు డబ్బులు చెల్లించుకుంటూ పోండి. ఆ టైంకు ఆ డబ్బులు ఖచ్చితంగా మీకు వస్తాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకోకూడదు. కాకపోతే మనకు ఇటువంటి బెనిఫిట్ అనేది మనం ఒకటి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా పొందొచ్చు. దెన్ ఇంకేం ప్రయోజనాలు ఉంటాయంటే మనకు ముఖ్యంగా 3 అని చెప్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అనుకోకుండా ఆ పర్సన్ చనిపోతే ఆ కుటుంబానికి వాళ్ళ యొక్క ఆస్తులను కోల్పోకుండా ఆర్థిక భద్రతను ఏర్పాటు చేయవచ్చు.
తర్వాత తప్పుడు వ్యక్తులు తిప్పకుండా కూడా మనం చేయొచ్చు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైతే నామినీ లేదంటే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు వెళ్ళేటట్టుగా మనకు వీలుంటుంది తప్పితే కానీ వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు డబ్బులు చేసుకోవడం వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అలాంటివి అయితే కుదరదు. ఖచ్చితంగా ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తారు. తర్వాత మీరు చక్కగా కరెక్ట్ మీ యొక్క నీడ్ అనాలిసిస్ చేసి కనుక మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్లాన్ చేసుకుంటే మీ కుటుంబానికి మీ అనంతరం అంటే మీకు లేనుకున్నా కూడా వాళ్ళ యొక్క లైఫ్ టైం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీరు వాళ్ళకు ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనకు లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా మీకు కావాల్సినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని అనాలిసిస్ చేయండి. కొంత టైం కేటాయించి మీ ఇన్కమ్ ఎంత, మీ ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, మీ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీరు లేనప్పుడు మీ యొక్క కుటుంబానికి ఎంత అవసరం ఉంటుంది, దాన్ని ఎలా తీర్చుకోగలుగుతారు అవన్నీ అనాలిసిస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. సో దానికి హెల్ప్గా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి రెగ్యులర్గా ఫాలో అప్ కావండి. మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ నేను మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ.